నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ ఫైల్. టీడీపీ జనసేన నేతలు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారంటూ కామెంట్ చేశారు మంత్రి అంబటి రాంబాబు. గుంటూరులోని మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై దాన్ని తీవ్రంగా ఖండించారు అంబటి. మంత్రి కార్యాలయంపై టీడీపీ నేతలే దాడులు చేశారంటూ ఫైర్ అయ్యారు. చిలకరూడిపేటలో గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి విడుదల రజనీ గారు ఆమెను గుంటూరుకి ఇన్ఛార్జిగా నియమిస్తే గుంటూరులో 1వ తారీఖు నుంచి ఆమె ఒక ఆఫీసుని, పార్టీ ఆఫీసుని ఓపెన్ చేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటే రాత్రి 12 గంటల సమయంలో 12-1 గంట మధ్యలో దాడి చేశారు. దాడి చేసి ఆఫీసును ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆఫీసు మీద రాళ్లు వేశారు, బ్యానర్లు చించి వేశారు. స్పాట్లో పోలీసులు వచ్చి ఒక గుంపును పట్టుకున్నారు. ఆ గుంపు ఎవరై అంటే అందరూ తెలుగుదేశం వాళ్ళే. తెలుగుదేశం వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా రజనీ గారి ఆఫీసు మీద దాడి చేసి హింసను సృష్టించాలని, అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాను. ఒక బీసీ మహిళ ఆమె ఇక్కడికి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే ఎందుకు మీకు కలుపుమంటుంటున్నా? దమ్ముంటే గెలవండి అంటున్నా. దమ్ముంటే పోటీ చేసి ఆమెను ఓడించేటటువంటి పరిస్థితి ఉంటే ఓడించాలి, అంతే తప్ప ఓడించలేమని తెలుసుకొని ఆమె మీద, ఆమె ఆఫీసు మీద దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక ఉగ్రవాదులుగా తయారయ్యారు, ఒక హింసావాదులుగా తయారయ్యారు, ఒక అరాచకవాదులుగా తయారయ్యారు. ఎప్పుడైతే తెలుగుదేశము జనసేన రెండు కలిసినో ఇక అరాచకాన్ని సృష్టించేద్దాం ఈ రాష్ట్రంలో. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంపై దాడిపై గట్టిగా స్పందించారు మంత్రి విడుదల రజనీ. దాడులతో భయపెట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. దాడి వెనుక ఉన్న వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఓటమి భయంతోనే సైకిల్ పార్టీ లీడర్లు దాడులకు తెగబడ్డారని కామెంట్ చేశారు. మనం చూసినట్టయితే విసిరినటువంటి రాళ్లు ఇక్కడెక్కడా కూడా ఈ రోడ్డు మీద లేవు. ఇవి ఎక్కడి నుంచో వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా ముందే తెచ్చుకొని కొన్ని వందల మంది ఇక్కడ హడావిడి చేసి దాదాపు ½ అన్ అవర్ పాటు కూడా ఇక్కడ లాఠీ చార్జ్ జరిగిందని చెప్పి డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరున్నారు ఏంటి అనేది కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా మరి ఇంటరాగేట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంకా కూడా దీని వెనకాల ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము. ఈరోజు యథావిధిగా పార్టీ ఆఫీస్ ప్రారంభం ఏదైతే ఉందో దీన్ని యథావిధిగా కూడా చేసుకుంటా ఉన్నాము. ఇక్కడికి నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. ప్రజల మద్దతు, ప్రజల ఆశీస్సులు మాతో ఉన్నంత వరకు ఇలాంటి ఎన్ని దాడులైనా కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాము. మమ్మల్ని భయప్రాంతులకు గురి చేయాలని, ఒక మహిళ కదా తన ఆత్మధైర్యాన్ని దెబ్బతీయాలని ఏదైతే మీరు ఇలాంటి దాడులు చేస్తున్నారో, మీరు ఎన్ని చేసినా కూడా ప్రజల మద్దతుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మేము ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటామని చెప్పి ఖచ్చితంగా దీని గురించి ఎంతవరకైనా కూడా మేము ఖచ్చితంగా నిలబడి వారికి ఖచ్చితంగా సరైన గుణపాఠం మేము కూడా చెప్తాము. ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక బీసీ మహిళగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిగా ఈరోజు ఇక్కడ మనం కార్యాలయం ఓపెన్ చేసుకుంటే దీన్నే తట్టుకోలేక ఇలాంటి దాడులు పాల్పడుతున్నారంటే మరి ఏం క్రమశిక్షణ ఉంది మీకు? తాను కనుక ఎన్నికల్లో పోటీ చేస్తే తణుకు నుంచే అభ్యర్థిగా ఉంటారంటున్నారు మంత్రి కారుమూరి. ఇప్పటికే పార్టీ నుంచి ఇందుకు సంబంధించి చూచాయిగా సమాచారం అందిందని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రజాయాత్ర పేరిట పాదయాత్ర చేస్తానని అన్నారు కారుమూరి. దగ్గర సంక్షేమం అయితే, అభివృద్ధి అయితే కార్యక్రమాలు చేసాం. ఈ నియోజకవర్గంలో R&B రోడ్లు టోటల్ గా తెచ్చినప్పుడు అన్ని కూడా టెండర్లు రన్నింగ్ లోను అన్నింటిలోనూ ఉన్నాయి. ఫిబ్రవరి ఎండింగ్ మొత్తం రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేలాగా ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఆ రకంగానే కాంట్రాక్టులు కూడా సిద్ధమయ్యారు. చేయడానికి అన్ని రకాలుగా ప్లాన్ చేస్తాం. నిన్ననే 6 కోట్ల రూపాయలు NRGS రోడ్లకు కూడా నాకు ఇచ్చున్నారు. డ్రైన్లు, సిమెంట్ రోడ్లకి 6 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి 3 మండలాలకి కూడా నాకు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు కూడా ప్రత్యేకంగా మరి ప్రజలకి ఏ ఇబ్బందులు లేని వర్క్లన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి, అలాగే ఇంకా అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటని తెలుసుకుని వాటిని సార్ట్అవుట్ చేయడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. ఇప్పుడు నేను 2009లో నేను పోసిన R&B రోడ్లే మళ్ళీ ఇప్పుడు నేనే పోస్తున్నాను రోడ్లన్నీ కూడా అని చెప్పి తెలియజేస్తున్నాను. గతంలో దోచుకో పంచుకో అన్నట్టుగా తినేశారు, కానీ ఏ ఒక్క రోడ్లు కూడా పట్టించుకున్న పాపం లేదు.
అలాగే ఎన్ఆర్జీఎస్ సంబంధించిన రోడ్లు కూడా పబ్లిక్ దగ్గర కూడా కంట్రిబ్యూషన్ తీసుకుని ఇష్టానుసారంగా తినేసిన కార్యక్రమాలు జరిగినాయి, మీకు తెలుసు. పాలిటిక్స్ అంటే దోచుకోవడం కాదు, జనాలకు సేవ చేయడం అంటున్నారు ఎంపీ కేసినేని. సంపాదించుకోవడం కోసమే రాజకీయాల్లోకి రావడం కొంతమందికే ఫ్యాషన్ అయిందంటూ కామెంట్ చేశారు. నేను దోచుకోను, ఇంకెవరిని దోచుకోనివ్వనని స్ట్రాంగ్గా చెప్పారు కేసినేని నాని. ఇక విజయవాడ వెస్ట్ నుంచి తన కూతురు పోటీ చేస్తుందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే అని కొట్టిపారేశారు. రాజనీతి ఏంటంటే నీతి గలవాళ్ళు, నిజాయితీ గలవాళ్ళు, నిజంగా ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళే ఈ రాజకీయంలో ఉన్నాను. నా అజెండా, నా అభిలాష, అట్లాగే నా ఐడియాలజీ. కాబట్టి చాలామంది నన్ను వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తారు మీ అందరికీ తెలుసు. నేను అవినీతిని సహించను, నేను ల్యాండ్ గ్రాబింగ్ సహించను, నేను వేరే పనులు చేసి పార్టీకి చెడపేద తెచ్చేవాడిని సహించను. నేను హార్గనైజ్లో పనిచేస్తానంటే నా హార్గనైజ్ టీమ్ బిల్డింగ్ ఇంపార్టెంట్ నాకు. ఎందుకు పడదంటే వీడు ఒక కాపలా కుక్క విజయవాడ పార్లమెంట్కి, వీడు తినడం మమ్మల్ని తిన్నీడు అంత తప్ప ఏం ఎజెండా లేదు ఇక్కడ, అంతేనా? వీడు దోచుకోడు, ఈ విజయవాడ దోచుకోలేడు, వీడితో మాకు కావు, వీడు ఎంపీగా లేకపోతే మాకు హ్యాపీగా ఉంటుంది. వీడు అసలు ఈ తెలుగుదేశం పార్టీ నుంచి పోతే మేము చక్కగా ఈ పార్టీని ఈ బెదవాడిని ఇక్కడ జగ్గేపేట నుంచి విజయవాడ ఈస్ట్ వరకు తిరువురు వరకు దోస్తూ తినొచ్చు అనేదే ఎజెండా. అందుకని నేను ఎజెండా ఉందా నా మీద వ్యతిరేకిస్తానికి వస్తుందా? మీడియాలో కూడా చెప్పొచ్చు నా మీద వేరే ఎజెండా ఉంటుందా, నేను మీ దాంట్లో మాట్లాడిగా. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో సూర్యనారాయణ ఓడిపోగానే టీడీపీని వీడటమే కాకుండా ఎమ్మెల్యే కేతిరెడ్డికి కప్పం చెల్లించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు శ్రీరామ్. ధర్మవరం టీడీపీ శ్రేణులకు ధర్మవరం సూర్యనారాయణ క్షమాపణలు చెప్పాలన్నారు. ధర్మవరంలో సూర్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే అక్రమార్జన ప్రారంభమైందంటూ కామెంట్ చేశారు. ఎక్సెట్రా ఎక్సెట్రా నువ్వు చెప్పుకుంటూ వస్తున్నావు. గవర్నమెంట్ పోయిన తర్వాత అతి ఎక్కువ అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, తెలుగుదేశం పార్టీకి కావచ్చు, నారా లోకేష్ గారికి కావచ్చు, ఈ నియోజకవర్గంలో ఉన్న లీడర్లకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, నీ అవసరం అతి ఎక్కువగా ఉన్నప్పుడే నువ్వు పార్టీని వదిలిపోవడం జరిగింది. మీ పర్సనల్, మీరు పార్టీ మారడమా ఉండడమా అనేది అది నీ పర్సనల్. దాని గురించి నేను పెద్దగా నేను కూడా కామెంట్లు ఇవ్వకూడదు. పరిటాల శ్రీరామ్పై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. పరిటాల భూ ఆక్రమణలను బయటపెట్టి తీరుతామంటూ వార్నింగ్ ఇచ్చారు. కార్యకర్తలను మోసం చేసి పరిటాల ఒక్కరే డెవలప్ అయ్యారంటూ ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ. దానికి కృతజ్ఞతగా ఆయన కూడా పాపం వీళ్ళ కన్వీనర్ విధులాగా ఇప్పించారు. 60-40లో అప్పుడు వీళ్ళ సెటిల్మెంట్లు, ఇప్పుడు వాళ్ళ సెటిల్మెంట్. నేను చెప్తాను, ఛాలెంజ్ చేస్తాం. 2009లో కానీ, 2014లో కానీ, 2019లో కానీ వెంకట్రామరెడ్డికి ఆమె చేయలేదు అని చెప్పి కాణిపాక వచ్చి ప్రమాణం చేయడం ఈ రోజు నేను ఒప్పుకుంటాను. నేను ఛాలెంజ్ చేస్తాను, ధర్మవరం నియోజకవర్గంలో తప్పకుండా ఆమె శిష్యులంతా కూడా వైసీపీకే పనిచేశారు. ఒక భూమి అంతమందికి అన్ని వేల మంది ప్లాట్లు అమ్ముతా ఉంటే మా దగ్గర ఏమీ లేవు అని చెప్తున్నారు. ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచించండి. అంటే ఎంఆర్ఓ ఆఫీసులు రికార్డు లేకుండా భూమి అమ్ముతున్నా అంటే గవర్నమెంట్ భూమే, ప్రైవేట్ భూమే, లేకపోతే వంకపురం భూమే, ఏదైనా కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. ఎంతో మంది చేనేతలను పూర్తిగా వికారం చేసిన పరిస్థితి ప్రస్తుత శాసనసభ్యుడికే దక్కింది. అది మీ అందరికీ కూడా తెలుసు, చెప్పే పని లేదు. ఎంతమంది కోర్టులో పోగొట్టుకొని ఇంట్లో కార్డు సాధించి కోర్టులో పోగొట్టుకుని బజార్లో పడే పరిస్థితి వచ్చింది. కేవలం ఆయన మాత్రం డెవలప్మెంట్ అయ్యాడు, అంతేగాని మా నాన్న ఇప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు. త్వరలోనే పొలిటికల్ ఎంట్రీపై తన తండ్రి క్లారిటీ ఇస్తారని, ఏ నిర్ణయమైనా ఆయనదే ఫైనల్ అని చెప్పారు. గిరిబాబు వ్యాఖ్యలతో ముద్రగడ పొలిటికల్ రీ ఎంట్రీపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. మంది జనం వచ్చి ఆదరిస్తున్నారంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నట్టుగానే మనం భావించవచ్చండి. ఏ రోజు తలుపులు వేయలేదండి, ఏ రోజు ఎవరు అడిగినా సాయం ఎప్పుడు కాదనలేరు, ఎప్పుడు ప్రజల పక్షానే ఉన్నారండి. ఏ సాయం అడిగినా అందరినీ సాయం చేసి వాళ్ళకి పనులన్నీ చేస్తున్నారండి. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారనే నిరూపణే ఈవేళ ఇంత జనం, ఇంత హడావడి, నాన్నగారి పట్ల ప్రేమ, అభిమానం, మర్యాద ఉందని నేను నమ్ముతున్నాను.
నాన్నగారు ఫస్ట్ నుంచి ఒకటే పాలసీ అండి, పీపుల్స్ మ్యాన్ కింద ఉండేవారు ఆయన. ఫ్యామిలీ లాస్ట్ అండ్ పీపుల్స్ ఫస్ట్ అనేది చాయిస్. మేము కూడా అదే బాటలో నడవాలని నేను అనుకుంటున్నానండి. ప్రజల మధ్యనే ఉందాం, ప్రజలతోటే ఉందాం అనే ఆలోచనతోటే ఉన్నామండి. నిర్ణయం అంతా కూడా ఆయనే చెప్తారండి. మనం 4 రోజుల్లో మనం ఫైనల్ చేసుకోవచ్చండి. ఆయన ఎప్పుడు దూరంగా లేరండి. ఎన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నా ఇంతమంది ఈవేళ ఆదరిస్తున్నారు అంటే ఆయన ప్రజల మధ్యలోనే ఉన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో వైసీపీని 3వ సారి గెలిపించి హ్యాట్రిక్ కొడతామని ధీమాగా ఉన్నారు ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. అనంతపురం జిల్లాలో 2 సార్లు వరుసగా గెలిచిన నియోజకవర్గం తమదేనని చెప్పారు సిద్ధారెడ్డి. సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో కదిరి నియోజకవర్గం పరిధిలో ఎన్నడూ లేనంత అభివృద్ధి చేశామన్నారు. పట్టాలు ఇవ్వడం కాదు, అందులో 4,000 మంది పైచీలకు ఈరోజు 3 లేఅవుట్లలో ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. మరో 4 లేఅవుట్లలో ఇప్పటికే స్థలాలన్నీ కూడా సేకరించి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం 6,000 మందికి కేవలం ఒక్క మున్సిపల్ పరిధిలోనే మనం చేయగలం. అదేవిధంగా మున్సిపల్ పరిధిలో ఉన్న బైపాస్ రోడ్డు కానీ, కాలేజ్ సర్కిల్ రోడ్డు కానీ ఇవన్నీ వైడనింగ్ చేయగలిగినాం. అంతర్గతంగా రోడ్లన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి చేయగలిగినాం. ఎక్కడా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలిగినాం. ఇంత గొప్ప కార్యక్రమాలు బహుశా చరిత్రలో ఎన్నడూ కూడా ఈ నియోజకవర్గంలో జరగలేదు. ఇచ్చిన ప్రతి హామీని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూడా మేము నెరవేర్చుకోగలిగినాం. పార్టీలో నుంచి వెళ్లేవారు దుర్బుద్ధితోనే వెళుతున్నారని ఫైర్ అయ్యారు మంగళగిరి వైసీపీ లీడర్ దొంతిరెడ్డి వేమారెడ్డి. సొంత లాభంతోనే ఆర్కే వైసీపీకి రాజీనామా చేశారని కామెంట్ చేశారు. వెళ్లేవారు వెళ్లకుండా అనవసర ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్కే వెళ్లిపోవడం వల్ల పార్టీకి ఏ ప్రాబ్లం లేదని పంచివేశారు. పార్టీలో నచ్చక వెళ్ళాల వల్ల ఏ విధమైన పార్టీకి నష్టం ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రవేశపెట్టిన పథకాలు, వాటిని అనుభవిస్తున్న జనాభా, వీటి ప్రాతిపదికమైన జనం ఆలోచిస్తారు. కానీ ఏదో అడిగితే ఇవ్వలేదు లేకపోతే ఇంకోటి జనాన్ని కామన్ జనానికి ఎవరు తెలుసండి. కామనాల దృష్టిలో వాళ్ళకి మేలు ఎవరైతే చేస్తారో వాళ్ళ గురించే ఉంటుంది. రాజకీయం అంటే వేరే లేదు. ఆయనకైతే సొంత ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనల ప్రకారంగా ఆయన వెళ్తున్నాడు. ఆలోచనలకు వెళ్ళేటప్పుడు ప్రతి వాళ్ళు ఎవరైనా సరే గూట్టు వీడేటప్పుడు ఏదోటి అంటారు, ఏదోటి అనాలిగా ఏదో అని చెప్పిపోతున్నారు. ఆయన ఏదో సత్యందుడు, ఆయన కూడా ఉన్నాడు రాష్ట్రం మీద. ఇంత నీతి నిజాయితీగా చేసిన ఆయన ఫోకస్ చేసుకోవడానికి ఏదో 4 మాటలు చెప్పి. అన్నా క్యాంటీన్లు తెరవకుండా టీడీపీని వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెట్టిందంటూ కామెంట్ చేశారు టీడీపీ నేత గంటా నరహరి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కోల్పోతుందని, టీడీపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు నరహరి. చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణం చేసే రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు. పేదలకు ఆకలి తీర్చే ప్రోగ్రాం రాజంపేటలో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇదే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయకుండా తెలుగుదేశం పార్టీని ఎన్నో రకంగా ఇబ్బందులు పెడుతున్న ఈ వైసీపీ పార్టీకి ఈరోజు ఒక్కటే చెప్తున్నాను, ఖచ్చితంగా వైసీపీ పార్టీ అధికారం తొలగిపోయి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం తథ్యం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. ఖచ్చితంగా అధికారంలో 2024 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సమయం ఆసన్నమైంది. ఈరోజు రాజంపేటలో ఖచ్చితంగా లాస్ట్ టైం వచ్చిన మెజారిటీ కంటే 70,000 మెజారిటీతో తెలుగుదేశం. నేను ఉన్నాను, నేను విన్నాను అని మాయ మాటలు చెప్పిన సీఎం జగన్ ప్రజలను కనీసం పట్టించుకోవడం మానేశారని ఫైర్ అయ్యారు టీడీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్. ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. ప్రజలకు మేలు చేసే టీడీపీ కార్యక్రమాలను కక్షపూరితంగా వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందంటూ మండిపడ్డారు. నేను ఉన్నాను అని మాయ మాటలు చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రజల్లో కలవడం లేదు, ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు. ఆ క్రమంలో కక్షపూరితంగా ప్రవర్తిస్తూ ఏవైనా కానీ ప్రజలకు మేలు చేసినా, అది పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, బాబు గారు ప్రవేశపెట్టినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు కావచ్చు, వాటినన్నింటినీ కక్షపూరితంగా వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ చేపట్టి
పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం అన్నా క్యాంటీన్. ఎంతో మంది పల్లెల నుంచి వచ్చినటువంటి కార్మికులు పని చేసుకొని మధ్యాహ్నం తక్కువ డబ్బులతో కూడా కడుపు నిండా అన్నం తినేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది కేవలం శ్వేతపత్రమని ఎద్దేవా చేశారు బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. కాంగ్రెస్కే గ్యారంటీ లేదు, ఇక 6 గ్యారంటీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చెమటోడ్చి 6 లక్షల కోట్లు అప్పులు చేశారని దుయ్యబట్టారు బూర నర్సయ్య. తెలంగాణ ప్రజలకు మాత్రం నేను ఒక హెచ్చరిక జారీ చేస్తున్నా. మోసపోతే మాత్రం గోసపడతారు. మోసపోతే గోసపడతారు. ఎందుకంటే ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 30 రోజుల్లో వాళ్ళు సాధించింది శ్వేతపత్రం, వైట్ పేపర్. అంటే చెప్పడానికి ఏం లేదు కదా, దాన్ని శ్వేతపత్రం కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఎందుకంటే వారు చెప్పింది చేసింది చెప్పడానికి ఏం లేదు. ఏదైతే గ్యారెంటీల గురించి వారికే గ్యారెంటీ లేదు కాబట్టి శ్వేతపత్రంతో కాలయాపన చేస్తున్నారు, పరిపాలనని కాలయాపన చేస్తున్నారు. ఇక మేము తక్కువ ఉన్నామని అవుట్ గోయింగ్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, వాళ్ళు ఒక పేపర్ విడుదల చేసింది. దాన్ని స్వెట్ పత్రం అంటారు, అంటే చెమట పత్రం. శ్వేతపత్రం కొద్దిగా మోడర్న్గా ఉండాలని దానికి శ్వేతపత్రం అని పెట్టారు. శ్వేత అంటే చెమటోడ్చి చేసింది. వాళ్ళు 10 సంవత్సరాల చెమటోడ్చి కష్టపడి 24 గంటలు కష్టపడి మెదడును రంగరించి చేసింది 6,32,000 కోట్లు. 6,32,000 కోట్ల అప్పు. కాంగ్రెస్ సర్కార్ను నిరంజన్ పొగుడుతుంటే షర్మిలను సపోర్ట్ చేశారు హనుమంతన్న. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే పోరాడాలంటూ పంచ్ డైలాగులు వేశారు. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇచ్చారని, అక్కడ ఆమె బాగా పనిచేస్తారనే నమ్మకం ఉందని కామెంట్ చేశారు హనుమంతన్న. పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రలో షర్మిల గారు కూడా ప్రవేశం అయింది. ఈ పని ఎప్పుడో చేయమన్నా, అమ్మా నువ్వు ఎందుకు షర్మిలమ్మ ఎందుకు ఇక్కడ ఏమున్నదని వచ్చావు, అమ్మా నువ్వు ఉన్నావు ఇక్కడ ఆడబిడ్డవే, ఇక్కడ ఆడబిడ్డవే ఒప్పుకుంటా, కానీ ఎక్కడనైతే పోగొట్టుకున్నదో అక్కడనే ఫైట్ చేస్తే అదేదో పాట ఉన్నది, ఏది ఆకులు రాలినతే మళ్ళా పురుగుతుందని ఒక పాట అయినా, అక్కడ నీకు న్యాయం జరుగుతుంది. ఈ పని మొదలు ఎప్పుడో చెప్పిన, అమ్మ నువ్వు ఇక్కడెందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు. ఫైనల్గా షీ హాజ్ అగ్రీడ్. అండ్ నేను అనుకుంటాను రాహుల్ గాంధీతో కలిసి ఆంధ్రలో కూడా కాంగ్రెస్కి వచ్చే అవసరానికి, అందులో రాజశేఖర్ రెడ్డి ఒక మంచి ఉద్దేశం ఉండే, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చెయ్యాలని ఆయన ఆలోచన ఉండే కాబట్టి ఆ బిడ్డే ఇవాళ బాగా పనిచేస్తుంది, చేస్తుందని నమ్ముకున్నది. కొత్త సర్కార్ ఏర్పడి నెల కూడా గడవలేదు, అప్పుడే విమర్శలు చేస్తారా అంటూ గులాబీ నేతలను క్వశ్చన్ చేశారు హస్తం లీడర్ నిరంజన్. మా సీఎం మంత్రులు మెరుపు తీగల్లాగా పనిచేస్తుంటే మెచ్చుకోవాల్సింది పోయి విమర్శించడం సరికాదన్నారు. 100 రోజులు టైం ఇచ్చాం, చెప్పినవన్నీ అమలు చేస్తామంటూ కాన్ఫిడెంట్గా కామెంట్ చేశారు. మాటలో మాట కేటీఆర్, హరీష్ పై సెటైర్లు వేశారు నిరంజన్. ఓటమని అనేది జీర్ణించుకోలేక ఇంకా మతి భ్రమించి మాట్లాడటం చూస్తే వాళ్ళ యొక్క పరిస్థితిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారన్న మాట మనం చేస్తున్నాం. అధికారం నుండి బయటపడంగానే వాళ్ళు నీటి నుండి చేపలు బయటపడితే ఏ విధంగా అయితే తల్లడిల్లుతారో ఆ విధంగా తల్లడిల్లుతూ మాట్లాడుతున్నారు.